Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 60, verse 20. నేటి దిన మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనములో నుండి తీసుకొనబడింది. The Lord shall be thine everlasting light, and the days of thy mourning shall be ended. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. Like the Israelites, every New Testament believer has to go through some dark and gloomy experiences in their lives. ఇశ్రాయేలీయుల వలనే నూతన నిబంధన విశ్వాసులు అందరూ కూడా దాదాపుగా వారు ఇలాంటి అంధకారమైనటువంటి దిక్కుతోచని పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది. But the wonderful promises of Isaiah chapter 60 are a source of great encouragement. అయితే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో నుండి ఇవ్వబడినటువంటి వాగ్దానము మనకి ఎంతో గొప్ప ఆదరణ ప్రోత్సాహాన్నిచ్చేవిగా ఉన్నాయి. And for those people who are going through such dark times, especially today's verse for our meditation is a great encouragement. అలాంటి కష్ట పరిస్థితి గుండా వెళ్తున్న వారికి నేటి దిన ఈ వాగ్దాన వచనం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. What is the meaning of it? దాని అర్థం ఏమిటి? The light you enjoyed during the day will continue with you during the quiet night as well. పగటి పూట నీవు ఏ వెలుగునైతే ఆనందిస్తూ ఉన్నావో అలాగే రాత్రి మౌనంగా ఉన్నటువంటి ఆ రాత్రి వేళలో కూడా అదే వెలుగును నువ్వు అనుభవించగలవు. The confidence and joy you had during the day, పగటి పూట ఉన్నటువంటి నిశ్చయత, సంతోషము it will be there with you through the night also. రాత్రి వేళలో కూడా ఉంటుంది అది నీకు. This is the depth of this promise. ఇది ఈ వాగ్దానం యొక్క లోతు. No demons, no nightmare, no bad or dirty dreams will disturb you. దయ్యము గాని పీడ కళలు గాని చెడ్డ కళలు ఏవి నిన్ను కలత పెట్టనేరవు. In general, all people fear at night. సర్వసాధారణంగా అందరు కూడా రాత్రి వేళ అంటే భయపడుతుంటారు. But being a child of God, we can challenge darkness. దేవుని బిడ్డగా మనం ఈ రాత్రి చీకటి పరిస్థితులని సవాల్ చేయొచ్చు. Don't fear darkness. చీకటి అంటే భయపడకు. Our God is awake. మన దేవుడు మేల్కొని ఉన్న దేవుడు. He who watches Israel neither slumber nor sleep. ఇశ్రాయేలును కాపాడువాడు ఎన్నడు కొనుకడు నిద్రపోడు. We should never forget this. ఇది ఎన్నడు మర్చిపోకూడదు మనం. Night time means tough time. రాత్రి వేళ అంటే కొంచెం కఠినమైనటువంటి పరిస్థితి. If you are groping in darkness to get answers and explanations for your situations, నీ పరిస్థితులకి జవాబు కొరకై పరిష్కారం కొరకై చీకటి పరిస్థితిలో తచ్చాడుతుంటే, and be encouraged and relaxed in God who is our everlasting light. కాబట్టి మనకి నిత్యమైన వెలుగుగా ఉన్న దేవుని బట్టి నువ్వు ప్రోత్సహించబడి ఉండు. As a servant of God in ministry also, కాబట్టి దేవుని సేవకుడుగా సేవ పరిచర్యలో కూడా you will be treading a rough and tough path that seems like to go towards the dead end. నువ్వు కఠినమైన కరుకైన మార్గాల గుండా వెళ్తూ ఇదేగా అంతము అన్నట్టుగా ఉండొచ్చు. Fear not, God has a plan for you. భయపడకు, దేవుడు నీ కొరకైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. He is a faithful God. ఆయన నమ్మదగిన దేవుడు. Your days of mourning will be ending very soon. నీ దుఃఖ దినములు అతి త్వరలోనే సమాప్తమైపోతాయి. God is mindful of your ministry, your future plans. దేవుడు నువ్వు చేస్తున్న సేవ పరిచర్య నీ భవిష్యత్తు గురించి అన్ని కూడా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. God is mindful about your children and also your health. దేవుడు నీ పిల్లల గురించి నీ ఆరోగ్యం గురించి పట్టింపు కలిగి ఆయన మర్చిపోలేదు. Very soon he will bring a breakthrough. అతి త్వరలోనే ఆయన నీకు పరిష్కారం ఇస్తాడు. This is what I can say for you based on today's promise. కాబట్టి ఇది నేటి దిన వాగ్దానం ఆధారం చేసుకొని నేను నీకు చెప్పగలను. You may be spending your days in fasting and praying. నీ దినాలన్నీ కూడా ఉపవాసము మరియు ప్రార్థనలతో గడుపుతున్నావేమో. Remember, గుర్తుంచుకో, the God who remembered Noah in Genesis 8:1, ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనములో నోవహును జ్ఞాపకం చేసుకున్న దేవుడు. and the Lord who remembered Rachel in Genesis 30 verse 22, ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనంలో రాహేలును జ్ఞాపకం చేసుకున్న దేవుడు. and the Lord who remembered the prayer of Abraham for Sodom in Genesis 19:29, ఆదికాండం 19వ అధ్యాయం 22వ వచనంలో సొదొమ కొరకు ప్రార్థన చేసిన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు. he is mindful of you. ఆయన నిన్ను కూడా మర్చిపోలేదు. ఆయన The uncertainty in your job and business will soon end if you claim today's promise in faith. నీ వ్యాపారం నీ యొక్క ఉద్యోగంలో అనిశ్చిత నెలకొల్పి ఉందా? ఈ రోజు వాగ్దానాన్ని బట్టి విశ్వాసంతో వాటిని కోరుకో. And lift up your hands and praise God. కాబట్టి నీ చేతులెత్తి దేవుని స్తుతించు. People who have been scheming against you and your ministry will vanish like vapor. నీకు విరోధంగా కుట్రలు పన్నాగాలు, నీ సేవ పరిచర్యకు విరోధంగా కుట్రలు పన్నాగాలు పన్నుతున్న వారు అతి త్వరలోనే వారు అంతరించిపోతారు, ఎగిరిపోతారు. You need not waste even 1 second worrying about them. వారి గురించి నువ్వు బాధపడుతూ చింతిస్తూ ఒక్క క్షణం కూడా నువ్వు వృధా చేయవలసిన అవసరం ఏమీ లేదు. God has prepared a table for you before your enemies. దేవుడు నీ శత్రువుల ఎదుట నీ కొరకు భోజనం బల్లను ఏర్పాటు చేశాడు. Don't feel sorry.
కాబట్టి దాని గురించి నువ్వు ఏమి చింతించకు. Get ready for the feast. నీవు ఆ విందు కొరకు సిద్ధపడి ఉండు. People who mocked you would one day be alarmed about your success and victory. నిన్ను ఎగతాళి చేసి ఎక్కిరించిన వారు ఒక దినాన నీ విజయాలని నువ్వు సఫలవుట చూచినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. I am telling you, you are the Mordecai. నేను నీతో చెప్తాను, నీవు ఒక మొర్దెకాయ లాంటి వాడు. Get ready to do the victory dance. కాబట్టి విజయముతో గంతులు వేసే ఆ దినం కొరకు సిద్ధపడు. I am not telling lies. నేనేం అబద్ధాలు చెప్పడం లేదు. This was exactly what had happened in the lives of Israelites of the world. ఆ కాలంలో ఆదిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. Today, there are many out there flexing their muscles, their physical strength, and portraying a very brave front during the day. ఈరోజు కొంతమంది పగటిపూట వారేదో బాగానే ఉన్నామని చెప్పి కండలు తిప్పుతారు. అన్ని కండలు తిప్పుకుంటూ ఇవన్నీ కూడా పరిస్థితులు ఏదో బాగా సాగిపోతున్నాయి అనుకుంటున్నారు. But in the night, కానీ అదే రాత్రి వేళ they are like rats, fearful and worried of the demons. వారు ఎలకల్లాగా ప్రవర్తిస్తారు. దయ్యాలని చెప్పి ఊరికే భూతాలని భయపడి పారిపోతుంటారు. But the light of the children of God will shine brighter even in the dark hours. అయితే దేవుని పిల్లలపైన వెలుగు చీకటిలో కూడా అవి వెలుగుగానే ఉంటాయి, ప్రసరిస్తూనే ఉంటాయి. But the wicked have no light. అయితే దుష్టులకి వెలుగు ఉండదు. Bildad the Shuhite says to Job in Job 18th chapter, షూహీయుడైన బిల్దదు యోబుతో అంటాడు 18వ అధ్యాయం, యోబు గ్రంథం 18వ in అధ్యాయంలో verses 5 and 6, 5-6 వచనాల్లో, Indeed, the light of the wicked goes out, and the flame of his fire gives no light. The light in his tent is darkened, and his lamp goes out above him. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. I want to ask you a serious question. తీవ్రమైనటువంటి ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. What is the use of your luxurious villa, your beauty, and your bank balance when you cannot sleep peacefully in night? రాత్రి వేళ నెమ్మదిగా విశ్రాంతి తీసుకోలేకుండా ఉన్న నీకు విలాసవంతమైన నీ బంగ్లాలు, బ్యాంక్ నిండా డబ్బులు, నగలు, ఆభరణాలు ఏం లాభం? For the people who trust God and have surrendered their life to God totally, దేవుని యందు నమ్మిక ఉంచి వారి జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్న వారు, and for the people who give no room for the enemy in their life, వారి జీవితాల్లో శత్రువుకి తావివ్వకుండా ఉన్నవారు, I promise you from the authority of the word of God, light will shine through the night. దేవుని వాక్యం యొక్క అధికారంతో మీకు వాగ్దానం చేస్తున్నాను, నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా వెలుగే ఉంటుంది. Light will shine through the night. రాత్రి వేళ కూడా వెలుగు ప్రకాశిస్తూనే For ఉంటుంది. example, ఉదాహరణకి the king of Aram sent horses and chariots and great army to kill prophet Elisha. ఆరాము రాజు అనగా సిరియా రాజు గొప్ప గొప్ప సైన్యమును, రథములని, రౌతులని పంపించాడు ఎలీషా వ్యతిరేకంగా. To kill prophet Elisha, ఎలీషా ప్రవక్తని చంపాలని పంపించాడు. they went there by night and surrounded the city. రాత్రి వేళ వాళ్ళు వచ్చి పట్టణం చుట్టుముట్టినారు. And when the servant of the man of God Elisha got up and went out, ఆ దైవజనుని పనివాడు అంటే ఎలీషా యొక్క పనివాడు లేచి బయటికి వెళ్ళి చూసినప్పుడు, and he saw the army and many horses and chariots surrounding the city. చుట్టూ కూడా పెద్ద సైన్యము, రథములతో చుట్టబడి ఉంటా చూసినాడు. So he asked Elisha, ఎలీషాని అడుగుతున్నాడు, "Oh my master, what are we to do?" కాబట్టి యజమానుడా, దైవజనుడా, ఇప్పుడు ఏం చేయాలి మనము? In 2 Kings 6:16, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో do you know what Elisha replied? అక్కడ ఎలీషా ఏమని జవాబిస్తున్నాడు తెలుసా? Do not be afraid, for those who are with us are more than those who are with them. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, let us say amen to Elisha's statement. ఎలీషా చెప్పిన ఆ మాటకి మనమందరం ఆమెన్ చెప్దాం. That must be our confidence. అదే మన యొక్క ధైర్యమై ఉండాలి. Night or day should not matter for a child of God, దేవుని బిడ్డకి రాత్రి అయినా పగలైనా ఏ వ్యత్యాసం ఉండకూడదు. because our God is everlasting light. ఎందుకనగా మన దేవుడు నిత్యమైన వెలుగై ఉన్నాడు. So when it is dark, rely on God. కాబట్టి చీకటి పరిస్థితులు దేవుని పైన ఆధారపడు. What a brave statement Job made in his dark hour. యోబు తన చీకటి గడియల్లో ఎలాంటి ధైర్యంతో కూడిన మాట చెప్తున్నాడు కదా. Job 23:10 says that, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, Job is writing? యోబు ఏమని రాస్తున్నాడు? "But he knoweth the way I take. When he hath tried me, I shall come forth as gold." నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. Therefore, let us join our voices with the voices of Paul and Silas, who sang songs in their dark hours in the Philippian prison. కాబట్టి ఫిలిప్పి చెరసాలలో మధ్యరాత్రి వేళ చీకటి గడియల్లో ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడినటువంటి
అపోస్తలుడైన పౌలు శీలలతో మనం గళమెత్తి మన స్వరం కలుపుదాం. And the days of your mourning will come to an end. ఇక నీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. Let us praise God for this wonderful promise of Isaiah 60:20. యెషయా గ్రంథం 60 అధ్యాయం 20 వచనంలో ఇవ్వబడినటువంటి అద్భుతమైన ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. May God help you to sing songs like David in the night time. రాత్రి వేళలో దావీదు కీర్తనలు పాడినట్లుగా మనమును పాడుదుము గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.